హాయ్ ఫ్రెండ్స్! ఆధ్యాత్మిక జీవితంలో గురువు అవసరం ఏమిటి? అనే విషయంపై నేను ఇప్పటికే ఒక వీడియో చేశాను. మీరు ఇంకా చూడకపోతే తప్పక చూడండి. ఈ వీడియోలో మనం నిజమైన గురువులు ఎలా ఉంటారో, అసత్య గురువులను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో వేల మంది తమను గురువులమని చెప్పుకుంటున్నారు. కొందరు యోగా నేర్పుతారు, కొందరు జ్ఞానం బోధిస్తారు, మరికొందరు చమత్కారాలు చూపుతారు. కానీ జీవన సత్యాన్ని బోధించి చైతన్య మార్గంలో నడిపించే గురువులు చాలా అరుదు. సరైన గురువును గుర్తించడం అంత సులభం కాదు. వేషభాషలు, పాండిత్యం చూసి గురువుని ఎంచుకోకూడదు. చైతన్యంతో గుర్తించాలి. భక్తులను కూడబెట్టేవాడు గురువు కాదు. అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞాన ప్రకాశం చూపేవారే నిజమైన గురువు. గురువు యొక్క పాత్ర శిష్యుడిని తనపై ఆధారపడేలా చేయడం కాదు. శిష్యుడిని దైవంతో అనుసంధానించి ఆత్మస్వరూపంలో స్థిరపడేలా చేయడమే. నిజమైన గురువు యొక్క లక్షణాలు: ఆయన సాన్నిధ్యంలో నీ ఆలోచనలు నెమ్మదిస్తాయి. మనసు సహజంగానే ప్రశాంతమవుతుంది. ఆయన మనస, వాచ, కర్మణ ఒకేలా ఉంటారు. వారికి కులం, మతం, జాతి, దేశం అనే తేడాలు ఉండవు. ఆయనకు కనిపించేది ఒక్కటే, చైతన్యం మాత్రమే. నిజమైన గురువు ఎప్పుడు నియంత్రించడు, బెదిరించడు. అవగాహన ద్వారా విముక్తిని ప్రసాదిస్తాడు. ఆచారాల కంటే లోతైన సారాన్ని బోధిస్తాడు. మంత్రం, ధ్యానం, భక్తి వెనక దాగి ఉన్న నిజమైన తత్వాన్ని వెల్లడిస్తాడు. ఆయన మౌనం ఒక ఉపదేశం. ఆయన చూపు ఒక మంత్రం. ఆయన సాన్నిధ్యం ఒక ధ్యానం. వారి బోధ శాస్త్రాల నుండి కాదు, తమ స్వీయ అనుభవాల నుండి, హృదయం లోతుల నుండి పొంగి పొరలుతుంది. వారి మాటలు మాత్రమే కాదు, వారి ఉనికి మనలో చైతన్యాన్ని మేల్కొల్పుతుంది. ఇప్పుడు అసత్య గురువుల లక్షణాలను చూద్దాం. భక్తిని ప్రేమగా కాక వ్యాపారంగా చూస్తాడు. శాపం లేదా పతనం భయంతో భక్తులను నియంత్రిస్తాడు. భయాన్ని భక్తిగా మార్చేస్తాడు. నీ ఆధ్యాత్మిక ప్రగతి కంటే తన పేరు, కీర్తి, బిరుదులకే ప్రాధాన్యమిస్తాడు. పాండిత్యంతో ఊదరగొడతాడు. కానీ అతని సాన్నిధ్యంలో శాంతి అనుభూతి కనిపించదు. స్వీయ అనుభవం లేకపోయినా బోధకుడిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి గురువుని ఎంచుకోవడం బుద్ధితో చేసే నిర్ణయం కాదు, అది ఆత్మ యొక్క విధి. నీ హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు జీవితమే నిన్ను మేల్కొల్పే గురువుతో భేటీ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తుంది. అంతవరకు నీ సంకల్పాన్ని పవిత్రం చేసుకో. నిజాయితీగా జీవించు. హృదయపూర్వకంగా ప్రార్థించు. దైవం స్వయంగా సరైన గురువును మనిషి రూపంలో వెలుగులా నీ ముందుకు తెస్తుంది. గురువును గుర్తించే మరిన్ని స్ఫూర్తిదాయక మాటలతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.